హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సున్నుండలు తయారు చేసుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ముందుగా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని మినపప్పు వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోండి. తర్వాత గుళ్ళు వేయించుకోండి, జీడిపప్పు బాదం పప్పు కూడా వేయించుకోండి. ఇవి కొంచెం టైం ప్రాసెస్, ఒకసారి వేయడానికి కుదరదు. ఓపిక్గా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మినపప్పు ఆడుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని జీడిపప్పు బాదం పప్పు గుళ్ళు కూడా ఆడుకుని అవి కూడా ఒక ప్లేట్లో వేసుకుని రెండు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో మళ్ళీ మనం బెల్లం కూడా ఆడుకోవాలి. బెల్లం కూడా మిక్స్ చేసుకుని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయ్యి కూడా వేడి చేసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకొని దాంట్లో ఉండలు చేసుకోవాలి. గట్టిగా నొక్కుదా ప్రెష్ చేస్తా ఉండలు చేసుకోండి. చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా హెల్దీ. పంచదార వేస్తే హెల్దీ కాదని నేను బెల్లం వేసాను. చాలా ఎవరైనా తినచ్చు. చాలా బాగుంటాయి.